హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పీఆర్సీపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం సమీక్ష. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్నారు. రాజ్యాంగబద్ధంగా నిబంధనల ప్రకారంగా తమకు సకాలంలో అందాల్సిన వేతన సవరణ, పీఆర్సీ, కరువు భత్యం, డీఏ, ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఏళ్ల తరబడి జాప్యం అవుతూ ఉండడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే పథకం కాదు, తమ హక్కు అని దశాబ్దాల తరబడి ప్ర ప్రభుత్వానికి సేవ చేసినందుకు ప్రతిఫలంగా అందించాల్సిన న్యాయమైన వాటా అని ఉద్యోగ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పీఆర్సీ అంతులేని జాప్యం, ఆర్థిక నష్టం. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ప్రతి 5 ఏళ్లకోసారి ద్రవ్యోల్బణం, జీవన వ్యయానికి అనుగుణంగా సవరించడానికి వేతన సవరణ సంఘాన్ని నియమించడం ఆనవాయితీ. నిబంధనల ఉల్లంఘన. నిబంధనల ప్రకారం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా గత కొన్ని దశాబ్దాలుగా ఇది 3 సంవత్సరాలు ఆలస్యంగానే అవుతోంది. ఆర్థిక నష్టం. తీవ్ర ఆర్థిక నష్టం. ఈ జాప్యం వల్ల ఉద్యోగులు 5 ఏళ్ల కాలానికి పొందాల్సిన ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. ఉదాహరణకు 2023లో రావాల్సిన పీఆర్సీని 2025లో అమలైతే ఆ 2 ఏళ్ల కాలానికి సంబంధించిన పెరిగిన వేతనం, అలవెన్సులు, తద్వారా పెరగాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలన్నీ నష్టపోతున్నారు. ప్రస్తుత పరిస్థితి. 11వ పీఆర్సీ గడువు జూన్ 2023తో ముగిసింది. ఇప్పటికే సంవత్సరం పైగా గడిచి 2 ఏళ్లు పైగా గడిచినా 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించడం, నివేదిక తెప్పించుకోవడం, కనీసం మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటించడం వంటి చర్యలు ప్రభుత్వం చేపట్టకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఇకపోతే ఇతర ఆర్థిక బకాయిలు, పేరుకుపోతున్న సమస్యలు. మొదటిది కరువు భత్యం, డీఏ బకాయిలు. పెరిగిన ధరల నుంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి డీఏలను ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిని అమలు చేయాలి. కానీ రాష్ట్రంలో అనేక డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 1, 2 డీఏలను ప్రకటించినా వాటిని నగదు రూపంలో చెల్లించకుండా జీపీఎఫ్ ఖాతాలకు జమ చేయడం లేదా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని చెప్పడం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రెండవది పదవీ విరమణ ప్రయోజనాలు. ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తేదీకి కొన్ని నెలల ముందే సంబంధిత పత్రాలను ఏజీ కార్యాలయానికి సమర్పించినప్పటికీ పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ, అర్జిత సెలవుల నగదు, కమ్యూటేషన్ వంటి ప్రయోజనాలు నెలలు, సంవత్సరాల తరబడి అందటం లేదు. ఇది పదవీ విరమణ చేసిన ఉద్యోగులను వారి వృద్ధాప్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోంది. మూడవది ఇతర పెండింగ్ బిల్లులు. సరెండర్ లీవ్స్, జీపీఎఫ్ రుణాలు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు కూడా సకాలంలో అందటం లేదు. ప్రభుత్వ వైఖరి మరియు ఉద్యోగ సంఘాల అల్టిమేటం. గత ప్రభుత్వం తమకు కొంత సమయం కావాలని కోరడంతో ఉద్యోగ సంఘాలు దాదాపుగా 20 నెలలకు పైగా సహనంతో వేచి చూశాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నప్పటికీ తమకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులను నిరవధికంగా నిలిపివేయడం సరికాదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ సమస్యలు పరిష్కారంపై స్పష్టమైన హామీ రాకపోవడంతో వారిలో అసహనం పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి దసరా పండుగను గడువుగా నిర్దేశించాయి. ఈలోగా తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించాయి. ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు కీలకమైన భాగస్వాములు. వారి సంక్షేమాన్ని, హక్కులను విస్మరించడం పరిపాలనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యమంత్రి గారు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ఉద్యోగ సంఘాలతో చర్చించి పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించడం, పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఒక ప్రకారంగా విడుదల చేయటం ద్వారా లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకునే సానుకూల నిర్ణయం కోసం ఉద్యోగ లోకం ఆశగా ఎదురుచూస్తోంది.